ఇక్కడ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌లు చాలా ఈజీగా దొరుకుతారు. నమ్మరా? నన్ను నమ్మండి. హాయ్! నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వెషన్ అడుగుతా. లెట్స్ సే హైపోథెటికల్లీ నేను ఒక ఇద్దరు స్టూడెంట్‌ని తీసుకున్నా. ఇద్దరికి సేమ్ నాలెడ్జ్ ఉంది. ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ టాలెంటెడ్. లెట్స్ సే ఒకే పర్సన్ కాకపోతే ఇద్దరు డూప్లికేట్స్ అనుకోండి. నేను ఒకరిని తీసుకెళ్ళి ఒక లోకల్ కాలేజ్‌లో జాయిన్ చేశా. ఇంకొకరిని తీసుకెళ్ళి ఒక నేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ చేశా. ఒక 3-4 ఇయర్స్ తర్వాత మీకు తెలిసి ఏ పర్సన్ బెటర్ పొజిషన్‌లో ఉంటారని మీరు అనుకుంటున్నారు? వెల్ ఆబ్వియస్లీ నేషనల్ కాలేజే కదా అని అంటారు. బట్ వై? ఎందుకు? సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దట్. మీరు ఇంటర్మీడియట్ లేకపోతే 10th క్లాస్ 9th క్లాస్ చదువుతూ ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు వీడియో చూస్తూ ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను ఈ వీడియోలో 5 డిఫరెంట్ రీజన్స్ చెప్తా కంపేరింగ్ ఎ నేషనల్ కాలేజ్ అండ్ లోకల్ కాలేజ్. సో లెట్స్ గో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కల్చరల్ ఇంటెలిజెన్స్. మీ లోకల్ కాలేజ్లో ఉంటే ఏమవుతుంది? మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ ఊరు వాళ్ళు లేకపోతే మీ డిస్టిక్ వాళ్ళు మహా అయితే మీ స్టేట్ వాళ్ళు అయి ఉంటారు. అందరి ఆలోచనలు లేకపోతే పెరిగిన వాతావరణం ఒకేలా ఉంటుంది. ఒక నేషనల్ క్యాంపస్లో అడుగు పెడితే సీన్ మొత్తం మారిపోతుంది. నీ రూమ్మేట్ వచ్చేసి కేరళ నుంచి, నీ ల్యాబ్ పార్ట్నర్ వచ్చేసి అస్సాం నుంచి, లేకపోతే మెస్లో నీ పక్కనే కూర్చొని తినే ఒక ఫ్రెండ్ పంజాబ్ నుంచి అయి ఉండొచ్చు. వీళ్ళందరితో రోజు క్లాస్ రూమ్లో లేకపోతే రోజు హాస్టల్స్ రూమ్లో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అవుతుంది. మీరు కేవలం బుక్స్లో ఉండే నాలెడ్జ్ మాత్రమే లేకపోతే మీ సిలబస్లో ఉండే సబ్జెక్ట్స్ మాత్రమే నేర్చుకోరు. రాదర్ నేషనల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటిదో మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ఫుడ్ కల్చర్స్ అండ్ వేరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్న వ్యక్తులతో మీరు రోజు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీ థింకింగ్ అనేది చాలా బ్రాడ్గా అవుతుంది. మీ మైండ్ సెట్ చాలా బ్రాడ్గా అవుతుంది. అండ్ ఒక చిన్న బాక్స్లో ఉండే మీ ఆలోచన విధానం మిమ్మల్ని ఒక గ్లోబల్ సిటిజన్గా మారుస్తుంది. రేపొద్దున మీరు ఒక ఎంఎన్సీలోనో లేకపోతే ఒక టాప్ కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు అక్కడ ఓన్లీ లోకల్ వాళ్ళే ఉండరు. మీ టీమ్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటాయి. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఇలాంటి ఒక ప్రాపర్ సాఫ్ట్ స్కిల్ అనేది మీరు లోకల్ కాలేజ్లోనో లేకపోతే మీరు ఒక టెక్స్ట్ బుక్లోనో నేర్చుకోరు. ఇలాంటివన్నీ ముందే మీకు ఒక నేషనల్ క్యాంపసెస్ నేర్పించేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ. సో నేషనల్ క్యాంపసెస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ఫండింగ్ వస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా. సో లోకల్ కాలేజ్తో కంపేర్ చేస్తే నేషనల్ క్యాంపసెస్ వేరే లెవెల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాంపసెస్లో 500 నుంచి 2000 ఎకరాలు ఉంటాయి. సో మన హైదరాబాద్లో ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టోటల్ ఏరియా వచ్చేసి 2400 ఎకరాలు. ఇంకా మీరు ఊహించుకోండి క్యాంపస్ ఎలా ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఆ ఫెసిలిటీస్ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. మీకు 24 అవర్స్ వైఫై అవైలబుల్ ఉంటుంది. మీకు లైబ్రరీస్ అవైలబుల్ ఉంటాయి. బుక్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డిజిటల్ లైబ్రరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే ఎవరైనా స్టూడెంట్స్ ఒకవేళ ల్యాప్టాప్ అఫోర్డ్ చేయకపోతే మీరు డిజిటల్ లైబ్రరీస్ వెళ్ళి మీరు ల్యాప్టాప్స్ లేకపోతే కంప్యూటర్స్ ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉండే ప్రొఫెసర్స్ దే డోంట్ ఓన్లీ టీచ్, దే హ్యావ్ దేర్ ఓన్ రీసెర్చ్ సెంటర్స్. వాళ్ళు ఓన్లీ చదువు మాత్రమే చెప్పారు, వాళ్ళకి రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. సో వాళ్ళు రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు. బేసికలీ మీ ప్రొఫెసర్లు ఒక సైంటిస్టులు కూడా. ఇక్కడ ఉండే చాలామంది ప్రొఫెసర్స్లు మన నేషనల్ పాలసీస్ని డిజైన్ చేసే వాటిలో కోర్ కమిటీ మెంబర్స్ అయి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు చదువుతున్న టెక్స్ట్ బుక్స్లో అంటే ఇంటర్మీడియట్ లేకపోతే 10th క్లాస్ అదే టెక్స్ట్ బుక్స్లో మోస్ట్ ఆఫ్ ద ఆథర్స్ ఈ నేషనల్ క్యాంపసెస్ నుంచే ఉంటారు. సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి లేకపోతే అదర్ ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి. అండ్ మీకు ఇంత మంచి ఎడ్యుకేషన్ రావడానికి మీరు లక్షల్లో ఫీ కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని వేలల్లో కడితే సరిపోతుంది. ఇప్పుడు మన కొన్ని లోకల్ కాలేజెస్ లేకపోతే లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ చూసుకుంటే అక్కడ లక్షల ఫీజులు ఉంటాయి. బట్ స్టిల్ మిమ్మల్ని అంత మంచి ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తామని నేనైతే అనుకోవట్లేదు. అండ్ దెన్ థర్డ్ పాయింట్ ఈజ్ నెట్వర్క్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బిజినెస్ వరల్డ్లో ఒక మాట అంటారు, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని చెప్పి. మీరు ఒక లోకల్ కాలేజ్లో చదివితే మీ ఫ్రెండ్ సర్కిల్ లేకపోతే మీ నెట్వర్క్ ఒక డిస్ట్రిక్ట్కో లేకపోతే ఒక స్టేట్కి పరిమితం అవుతాయి. అండ్ మీ ఆలోచనలు కూడా ఆ బౌండరీస్ దాటి బయటికి అయితే రావు. అదే మీరు ఒక నేషనల్ క్యాంపస్లో చదువుకుంటే మీ ప్రొఫెషనల్ సర్కిల్స్కి బౌండరీస్ ఉండవు. నీ పక్కన ఉండే ఫ్రెండ్ భవిష్యత్తులో ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, ఒక టాప్ ఎకనామిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక దేశాన్ని నడిపించే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. వీళ్ళతో ఉండే నీ నెట్వర్క్ నేను ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది. సో అలుమ్నై అంటే ఇదే యూనివర్సిటీలో చదివి పాస్ అవుట్ అయిన సీనియర్స్. వాళ్ళు ప్రపంచంలో నలుమూలల్లో ఉంటారు. నీ ఫ్యూచర్లో ఏ టైంలో ఎటు వెళ్ళినా కూడా ఈ అలుమ్నై నెట్వర్క్ అనేది నిన్ను స్ట్రాంగ్గా గైడ్ చేస్తూ ఉంటుంది. యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మన సొంత ఊరిని మన కంఫర్ట్ జోన్ని వదిలేసి ఒక కొత్త ప్లేస్కి ఒక కొత్త హాస్టల్లో ఉంటూ మన లైఫ్ని మనం మేనేజ్ చేసుకోవడం వల్ల వచ్చే ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా బూస్ట్ అవుతుంది. మనం రూరల్ ఏరియాస్లో ఉన్నప్పుడు మన మైండ్ సెట్ అనేది ఒక చిన్న బాక్స్లో ఫిక్స్ అయి ఉంటుంది. దాన్నే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు. మనం నేషనల్ కాలేజెస్లో అడుగు పెట్టాక అక్కడ జరిగే నేషనల్ లెవెల్ సోషల్, ఎకనామికల్ లేకపోతే పొలిటికల్, ఎడ్యుకేషనల్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ చూసినప్పుడు మన ఫిక్స్డ్ మైండ్ సెట్ బాక్స్ అనేది బద్దలైపోతుంది. డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఎలా చూస్తారో మనకు అది అర్థమవుతూ ఉంటుంది. కష్టమైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి,
కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి అనే విషయాన్ని మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తుంది కాలేజ్. ఈ ఎక్స్పోజర్ మిమ్మల్ని ఒక కేవలం డిగ్రీ హోల్డర్లా కాకుండా మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా స్ట్రాంగ్గా నిలబడగలిగే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా మిమ్మల్ని డెవలప్ చేస్తుంది. 5th పాయింట్ వచ్చేసి కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ నేషనల్ రికగ్నిషన్. మీరు ఎప్పుడైనా ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమే మీద ఒక టాప్ నేషనల్ కాలేజ్ నేమ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ వాల్యూ అండ్ ఆ వెయిటేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక టాప్ టియర్ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు కేవలం మీ మార్కులు మాత్రమే చూడరు, మీ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మీ మేనేజ్మెంట్ స్కిల్స్, లేకపోతే మీ లాంగ్వేజ్ స్కిల్స్ అన్నిటిని టెస్ట్ చేస్తారు. అండ్ ఇవన్నీ ఉన్న వాళ్ళనే వాళ్ళు పికప్ చేసుకుంటారు. అండ్ ఇలాంటి టాప్ టియర్ కంపెనీస్కి ఇలాంటి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ లోకల్ కాలేజ్లో అయితే దొరకరు. సో వాళ్ళు ఖచ్చితంగా నేషనల్ కాలేజెస్ని చూస్ చేసుకుంటారు. కాబట్టి నేషనల్ కాలేజెస్ మీకు మంచి కెరీర్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాయి. వాళ్ళు ఇన్ క్యాంపస్ జాబ్స్ని ప్రొవైడ్ చేయగలుగుతారు. నేను ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇచ్చే పెద్ద పెద్ద ప్యాకేజెస్ లేకపోతే 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయంటే అది గ్యారంటీ ఇవ్వలేను. బట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఒక 60 to 70% ఆఫ్ ద స్టూడెంట్స్ కంటే ఒక మంచి పొజిషన్లో మాత్రం నేషనల్ కాలేజెస్ పెట్టగలుగుతాయి. అండ్ ఇక్కడ ఉన్న కరికులం కూడా చాలా ప్రాపర్గా డిజైన్ అయి ఉంటుంది. మీరు ఫ్యూచర్లో యూపీఎస్సీ లేకపోతే గేట్ ఆర్ యూజీసీ నెట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాయాలనుకున్నప్పుడు మీరు సపరేట్గా లక్షలు పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం రాదు. ఈ కరికులంలోనే ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ ప్రాపర్గా డిజైన్ అయ్యి ఉంటాయి. సో మీరు జస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని లేకపోతే ఆ కరికులంని ఫాలో అవ్వకుంటూ ప్రాపర్గా చదువుకున్నా కూడా మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు ఈజీగానే. అండ్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, ఇక్కడ కొన్ని స్టూడెంట్ పియర్స్ కొన్ని ఎగ్జామ్స్కి సపరేట్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. నువ్వు వాళ్ళతో కలిసి చదువుకోవచ్చు. అండ్ ఎట్ ద ఎండ్ నేను ఒక బోనస్ పాయింట్ చెప్తా అని చెప్పిన కదా, దగ్గరగా చెప్తాను. నేను ఇక్కడ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చాలా ఈజీగా దొరుకుతారు. నమ్మరా? నన్ను నమ్మండి, చాలా ఈజీ. తరగతులు పెరిగే కొద్దీ, సెమిస్టర్లు గడిచే కొద్దీ అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి. కొత్త అమ్మాయిలు, కొత్త అబ్బాయిలు క్యాంపస్కి వస్తూనే ఉంటారు. కకృతి పడండి, ఏం కాదు, కానీ ఆగమైపోకండి. ఎందుకు? బికాస్ స్టడీ కమ్స్ ద ఫస్ట్, రైట్? తర్వాత ఏదైనా సరే ఫస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. అండ్ లైఫ్లో నీకు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇఫ్ యూ వాంట్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, మేనేజ్ చేసుకుంటూ నేను చదువుకోగలుగుతా బాగానే అనుకుంటే ఇట్స్ ఆల్ గుడ్, హ్యావ్ ఎ గుడ్ లైఫ్. కానీ ఎలా పడేయాలనే క్వశ్చన్ మాత్రం నన్ను అడగండి, దానికి నా దగ్గర సమాధానం లేదు. అది మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఇప్పుడు మన స్టార్టింగ్ క్వశ్చన్కి వద్దాం. మీకు ఆన్సర్ అయితే తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను లోకల్ కాలేజ్లో చదివితే మీరు బెటర్ పర్సన్గా డెవలప్ అవ్వరా, లేకపోతే బెటర్ పొజిషన్కి వెళ్ళారా అంటే అలా ఏం లేదు, వెళ్ళొచ్చు. కాకపోతే థింగ్ ఈజ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువగా కనపడతాయి అంతే. ఆ ఎన్వైర్న్మెంట్ అంతగా సపోర్ట్ చేయదు. సో ఒక నేషనల్ కాలేజ్లో చదువుకుంటే ఆ ఎన్వైర్న్మెంట్ లేకపోతే అక్కడ ఆపర్చునిటీస్ అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి. అక్కడ నీకు ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నీకు బేసిక్గా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. దట్స్ మై పాయింట్ అంతే. సరే, ఇవన్నీ విన్నాక మీ మైండ్లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది, అన్న ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు ఈ నేషనల్ కాలేజ్లు ఎక్కడుంటాయి, వీటికి ఎలా వెళ్ళాలి అండ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని. లెట్ మీ క్లియర్ దట్. మనకి కేవలం ఐఐటీస్, ఎన్ఐటీస్ మాత్రమే తెలుసు, కానీ వాటికి ఏ మాత్రం తీసిపోయి టాప్ టియర్ నేషనల్ క్యాంపసెస్ ఇండియాలో చాలా ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్యూ, బిహెచ్యూ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ మన హైదరాబాద్లో ఉండే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇవన్నీ జనరల్ డిగ్రీస్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్కి టాప్ ప్లేసెస్. ప్యూర్ సైన్స్ అండ్ రీసెర్చ్కి ఐఐఎస్సిఆర్ ఇండియాలో మొత్తం 7 క్యాంపసెస్ ఉన్నాయి, మరియు ఎన్ఐఎస్సిఆర్ భువనేశ్వర్లో ఉంది. సైన్స్ అండ్ రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఇవి ఇండియాలోనే బెస్ట్. స్పెషలైజ్డ్ ఫీల్డ్ల వైపు వెళ్ళాలి అంటే ఎన్ఎల్యూస్, నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనుకుంటే హైదరాబాద్లోనే ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉంది. హౌ టు గెట్ ఇన్ టు దెమ్? ఈ బిగ్ క్యాంపస్లో సీట్ కొట్టడానికి లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకోనక్కర్లేదు, కేవలం కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే చాలు. CUET కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ గైస్. మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ 5 year కోర్స్ లేదా డిగ్రీ తర్వాత పీజీ చేయాలి అంటే CUET UG మరియు CUET PG రాయాలి. దీని ద్వారా ఇండియాలో ఉన్న 40 కంటే ఎక్కువ సెంట్రల్ యూనివర్సిటీస్లో డైరెక్ట్గా సీట్ కొట్టచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్ని తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు. IIT IISER యాప్టిట్యూడ్ టెస్ట్, మీరు ఐజర్లో రీసెర్చ్ కోర్సెస్ చేయాలి అంటే ఈ ఎగ్జామ్ రాయాలి. CLAT కామన్ లా అడ్మిషన్ టెస్ట్, నేషనల్ లా యూనివర్సిటీస్లో అడుగు పెట్టాలి అంటే ఈ ఎగ్జామ్ రాయాలి. హౌ టు ప్రిపేర్? ఎలా ప్రిపేర్ అవ్వాలి? సింపుల్. మీరు బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలాగో ప్రిపేర్ అవుతుంటారు కదా, అప్పుడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బై హార్ట్ చేయకుండా మెమరైజ్ చేసుకోవడం మానేసి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాగో బోర్డ్ ఎగ్జామ్స్ లాస్ట్కి వస్తాయి కదా, టీచర్స్ ఎలాగో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొట్టేస్తారు కదా, అవి చదువుకుంటే మార్కులు వచ్చేస్తాయి కదా, భ్రమలో మాత్రం ఉండకండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. సో ఆ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయడానికి మీకు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో మీరు బుక్స్ తీసుకొని ఎన్సీఆర్టీ బుక్స్ లేకపోతే స్టేట్ లెవెల్ బుక్స్ ఏదైనా తీసుకొని స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లెసన్ దాకా చదవండి. ఒక్కొక్క పాయింట్ చదవండి. ట్రై టు అండర్స్టాండ్ దెమ్. అర్థం కాకపోతే టీచర్స్ని అడిగి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో చాలా రీసోర్సెస్ ఉంటాయి కాబట్టి అలా కూడా చేయొచ్చు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అర్థం కావాలి కాబట్టి
ఆన్లైన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇలాగో అవైలబుల్ ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. లాస్ట్ 3 to 4 ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని చదవండి, ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా రావచ్చు. అండ్ మార్క్ టెస్ట్లు వీలైతే రాయండి. ఒక 2-3 మంత్స్ నుంచే ఆన్లైన్లో కూడా మార్క్ టెస్ట్లు ఉంటాయి, అవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఎగ్జామ్ కూడా అలవాటు అయిపోతుంది. అండ్ దట్స్ యూ కెన్ గెట్ ఇన్ టు దిస్ కాలేజెస్. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన రూరల్ ఏరియాస్లో చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ జస్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఆ లోకల్ కాలేజెస్లో సెటిల్ అయిపోతూ ఉంటారు. అండ్ అది చాలా బాధాకరం. ఇట్ హ్యాపెన్ టు మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. మా సిచ్యువేషన్ అంటే మా టైంలో మా ఫ్రెండ్స్ కూడా ఇదంతా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు లోకల్ కాలేజ్లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ ఎగ్జామ్స్ గురించి అవగాహన లేకపోవడం వల్ల. సో ఐ హోప్ ఈ వీడియో మీ దగ్గర రీచ్ అయ్యి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇఫ్ యూ థింక్ దట్ ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలనుకుంటే ట్రై టు షేర్ విత్ దెమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.